హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రతి సంవత్సరం దీపావళి పండుగకి మనం కొత్త ప్రమిదల్ని కొనుక్కుంటూ ఉంటాం. లేదు అంటే మరికొందరు లాస్ట్ ఇయర్ ఉండిపోయిన దియాస్ని రీయూజ్ చేస్తూ ఉంటారు. ఎవరు కొత్తవి వాడినా, కొంతమంది పాతవి వాడినా సేమ్ అవే మట్టి ప్రమిదల్ని వాడుతూనే వస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో బయట ఈ విధంగా పెయింట్ చేసిన దియాస్ కూడా దొరుకుతూ ఉన్నాయి. కానీ అవి చాలా హై కాస్ట్లో ఉంటున్నాయి. అంత కాస్ట్ని మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ నేను మీకోసం అందమైన దియా పెయింటింగ్స్ చేసి చూపించబోతున్నాను. అవునండి, చాలా అందమైన దియా పెయింటింగ్స్తో ఇవాళ నేను మీ ముందుకి వచ్చేసాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇవి నా దగ్గర ఉన్న ప్రమిదలండి. ఇవేంటంటే కొత్తవి ఉన్నాయి, పాతవి ఉన్నాయి. కొన్ని ఏంటంటే నేను ఈ మధ్య తీసుకున్నవి, దీపావళి గురించి ఈ సంవత్సరం గురించి తీసుకున్నవి. మరి కొన్ని ఏంటంటే లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన ప్రమిదలు. నేను లాస్ట్ ఇయర్ వాష్ చేసి పెట్టుకున్నానండి. సర్ఫ్ వాటర్తో వాష్ చేసేసుకున్నాను. మీరు కొత్తగా కొన్నట్లయితే మాత్రం 3 నుంచి 4 గంటల వరకు వాటర్లో సోక్ చేయండి, అంటే నానబెట్టేసి ఉంచేయండి. ఆ తర్వాత వాటిని ఆరబెట్టేయండి. ఎందుకంటే అలా చేయడం వల్ల మనకి పెయింట్ ఎక్కువగా పీల్చదు, అలాగే నూనె కూడా ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నాను. యాక్రిలిక్ కలర్స్ అండి ఇవి. నా దగ్గర ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉన్నాయి కనుక నేను ఇవి వాడుతున్నాను. సో ఇక్కడ నేను కొన్ని కలర్స్ వాడుతున్నాను. మెయిన్లీ ఏంటంటే అవి పింక్ వాడుతున్నానండి, లావెండర్, అలాగే ఎల్లో కలర్. ఈ ఎల్లో ఏంటంటే లెమన్ ఎల్లో కలర్. ఇక్కడ చూసినట్లయితే పింక్, ఎల్లో, గ్రీన్ అండ్ లావెండర్ కలర్ నేను మెయిన్గా తీసుకున్నాను. సో నేను ముందుగా ఒక దియా తీసుకున్నానండి. ఈ ప్రమిదకి నేను ఏంటంటే పింక్ కలర్ని కోట్ చేసేసుకుంటున్నాను. చాలామంది ఏంటంటే బేస్ కోట్ వైట్ వేసుకొని ఆ తర్వాత పింక్ వేసుకుంటూ ఉంటారు. పింక్ అనే కాదండి, ఏ కలర్ వేసుకునే ముందైనా బేస్ కోటింగ్ వేసుకుంటూ ఉంటారు. కాకపోతే నాకు అది అవసరం లేదనిపించిందండి. ఎందుకంటే ఇక్కడ నేను వాడేది ఓల్డ్ దియా. ఒకవేళ న్యూదైనా సరే మనం ఆల్రెడీ వాటర్లో పెట్టి డ్రై చేసేసాం కాబట్టి మనకి బేస్ కోట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా బేస్ కోట్ ఎందుకు వేసుకుంటారంటే మనం వేసే కలర్ అనేది సరిగ్గా కనిపించకుండా, ఆ మట్టి ప్రమిద కదండి ఇది, ఆ మట్టి పీల్చేస్తుంది ఆ వాటర్ని అని అనుకుంటూ ఉంటారు, ఆ పెయింట్ని. కానీ ఇక్కడైతే అలా ఏం జరగదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ వీటిని సోక్ చేసి ఉంచాను, కొత్త వాటిని. పాతవి ఏంటంటే వాష్ చేసి ఉంచేసుకున్నాను కనుక నేను డైరెక్ట్గానే పెయింట్ వేసేసుకుంటాను. అలాగే మనకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం ఒకవేళ ముందు బేస్ కోట్ వైట్ వేసేసుకున్నాం అనుకోండి, దాన్ని చాలాసేపు డ్రై చేయాలి. ఒకవేళ అది ఆరిపోయిన తర్వాత మనం ఇలాంటి కలర్స్ వేసుకున్నామంటే ఈ లైట్ కలర్స్ అనేవి ఇంకా లైట్గా అయిపోతాయి. అంటే కలర్స్ అన్నీ ఫేడ్ అయిపోయి కనిపిస్తాయి, చాలా లైట్గా కనిపిస్తాయి, మనకి డార్క్ కలర్స్ అనేవే కనిపించవు. అందుకని నేను ప్రతిసారి ఎప్పుడు ఇలా దియా పెయింటింగ్ చేసుకున్నా డైరెక్ట్గానే చేసేసుకుంటాను. దియాస్ అనే కాదండి, పాట్ పెయింటింగ్ అయినా సరే కూడా నేను ఇలానే ఫాలో అయిపోతుంటాను. సో నేను ఇదే విధంగా అన్ని కలర్స్ని వేసేసుకున్నానండి. ఎల్లో, పింక్, అలాగే నా దగ్గర బ్రాంజ్ అండ్ సిల్వర్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను వేసేసుకున్నాను. గ్రీన్ కలర్ కూడా వేసుకున్నాను. సో చూసారు కదా, బ్రాంజ్ కలర్ ఇది కూడా నా దగ్గర ఉంది, దీన్ని కూడా వేసేసుకున్నాను. మీకు కావాలంటే మీరు బేస్ కోట్ వైట్ వేసుకొని తర్వాత దీన్ని వేసుకోవచ్చు. లేదు అంటే మీరు బేస్ కోట్ స్టెప్ని నా అలాగే స్కిప్ చేసేయచ్చు. సో ఇదిగోండి, ఈ విధంగా కంప్లీట్గా డ్రై అయ్యాక ఇలా కనిపిస్తుంది. ఇదేంటంటే నేను బేస్ కోట్ వేసుకున్నదండి, అంటే వైట్ కలర్ ముందు బేస్ వేసుకున్నాను, ఆ తర్వాత నేను ఎల్లో కలర్తో పెయింట్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా కనిపిస్తుంది ఒకవేళ మీరు బేస్ వేసుకున్నట్లయితే. లేదు మీకు డైరెక్ట్గా వేస్తే లైట్గా కనిపిస్తుందంటే మీరు ఫస్ట్ కోట్ డ్రై అయిపోయిన తర్వాత మీరు రెండో కోట్ని కూడా వేసేసుకోవచ్చు, సేమ్ కలర్ని. నేను ఇందాక ఎల్లో కలర్ 1 కోట్ వేసాను, ఇది లైట్గా కనిపిస్తుంది అనిపించింది నాకు, అందుకని నేను ఏంటంటే రెండోసారి కూడా కోట్ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ దియా పెయింటింగ్ చేసి చూపించబోతున్నానండి. సో నేను ఇక్కడ ఇయర్ బడ్ యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే పింక్ కలర్ చూపించాను కదా, ఇది రాణి పింక్ అండి, డార్క్ పింక్ కలర్ నేను ఇక్కడ వాడేది. సో ఇయర్ బడ్ యూజ్ చేసి నేను ఇలా డిప్ చేసుకుంటున్నాను పెయింట్లో, అండ్ ఆ తర్వాత ఈ విధంగా చుక్కలు పెట్టేసుకుంటున్నాను లోపల. మీరు మరొకటి గుర్తుంచుకోవాలండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ సైజ్ అండ్ షేప్ ప్రమిదలు అయితే మీరు బయట వైపు డిజైన్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే అండి. ఎందుకంటే మనకి బయట చేసుకున్నా కనిపించదు బయట వైపు, అందుకని లోపల వైపు మనం దీనికి ఎక్కువగా డిజైన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ మీరు వాడేది కాస్త
రౌండ్ షేప్ ప్రమిద అయితే మీరు బయట చేసుకోవచ్చు పెయింటింగ్, అంటే అవుట్ సైడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ముందు పింక్ కలర్ డాట్స్ పెట్టేసుకున్నానండి ఇయర్ బడ్ యూస్ చేసి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది డాట్స్ పెట్టుకున్న తర్వాత. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఒక టూత్ పిక్ తీసుకున్నానండి. ఈ టూత్ పిక్తో పెయింట్ని డిప్ చేసుకొని ఇలా లైన్స్ని గీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్. ఈ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. అసలు ఇంకా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా జస్ట్ మీరు ఒక డాట్లా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా లైన్లా గీసేసుకోవచ్చు. సో ఇదే విధంగా మొత్తం చుట్టూరా గీసుకోవాలి. దీపావళి సందర్భంగా నేను ఎంతో అందమైన వాటర్ క్యాండిల్స్ని ఇంట్లోనే 5 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చేసి చూపించానండి. మీరు కనుక ఇంకా వీడియోని వాచ్ చేయకపోతే వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేస్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. సో మొత్తం చుట్టూ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇయర్ బడ్ని మళ్ళీ పెయింట్లో డిప్ చేసుకున్నాను నేను. నాకేంటంటే ఈ దియాలో లోపల ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. సో నేను ఏంటంటే దాన్ని పెయింట్ చేసుకుంటున్నాను ఇయర్ బడ్ యూస్ చేసి పింక్ కలర్తో లైట్గా పెయింట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ ప్లెయిన్ దియా ఉన్నట్లయితే మీరు కూడా ఈ విధంగా డిజైన్ వేసుకోవచ్చు, లేదంటే మీరు జస్ట్ ఒక బ్రష్ ఉంటుంది కదా పెయింట్ బ్రష్, దాంతో కూడా మీరు డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు ఇచ్చిన డిజైన్ మీదే నేను పెయింట్ చేసేసుకుంటున్నాను ఇయర్ బడ్తో. సో ఇప్పుడు నేను సెకండ్ దియా పెయింట్ చేసి చూపించబోతున్నానండి. ఇదేంటంటే నేను గ్రీన్ కలర్ బేస్ కోట్ వేసుకున్నాను. దాని మీద ఏంటంటే ఇయర్ బడ్ యూజ్ చేసి ఎల్లో కలర్ డాట్స్ని పెట్టుకుంటున్నాను ఈ విధంగా. సో ఈ విధంగా కంప్లీట్గా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే ఇందాక లైన్స్ పెట్టుకున్నాం కదా, ఈసారి డిఫరెంట్గా మనం పెయింట్ చేసేసుకుందాం. మీ దగ్గర పెయింట్ బ్రష్ ఉన్నట్లయితే మీరు పెయింట్ బ్రష్తోనే మీరు ఈ విధంగా చేసేసుకోవచ్చు, పైన పెయింట్ చేసేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇయర్ బడ్ ఉంది కనుక దీంతో అయితే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందని ఇలా చేసేసుకుంటున్నాను. పెయింట్స్ అనే కాదండి, ఇంకా గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే మనం మిర్రర్స్ని లేదంటే కుందన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పెయింట్స్ ప్లేస్లో అక్కడక్కడ యూజ్ చేస్తే అవి కూడా చాలా చాలా అందంగా కనిపిస్తాయి. సో పెయింట్ చేసుకున్న తర్వాత నేను ఏంటంటే ఇందాక చూపించాను కదండి డిజైన్ వచ్చింది, దాని మీద పెయింట్ చేసుకున్నానని. ఈ దియా కూడా నాకు ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సో నేను దీన్ని కూడా ఇలా ఫిల్ చేసేసుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే జస్ట్ లైట్గా అద్దుకుంటున్నాను. మరీ డీప్గా ఫిల్ చేసినట్లయితే మనకి కంప్లీట్గా ఎల్లో కలర్ వచ్చేస్తుంది, మనకి ఎంబోజింగ్ లుక్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే నేను మరొక ఇయర్ బడ్ తీసుకున్నానండి. దీన్ని పింక్ కలర్లో డిప్ చేశాను. పింక్ కలర్లో డిప్ చేసిన తర్వాత ఈ ఎల్లో డాట్స్ పెట్టుకున్నాను కదా, ఆ ఎల్లో డాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో పింక్ కలర్తో డాట్స్ని పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి చాలా చాలా అందమైన లుక్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే గ్రీన్, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనేది ఒక మంచి కాంబినేషన్ అనేది చాలా చాలా అందంగా కనిపిస్తుంది. కంప్లీట్గా డ్రై అయ్యాక ఇంకా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది ఇది. సో చూసారు కదా, కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఇది ఫైనల్ లుక్ అండి. ఈ విధంగా చేశాను. ఈ కింద ఏంటంటే నేను పెయింట్ చేసుకోలేదు, ఎందుకంటే అది ఎలాగో కనిపించదు కనుక. సో ఇది నెక్స్ట్ దండి. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే నెక్స్ట్ దానికి ఎల్లో కలర్ బేస్ కోట్ వేసేసుకున్నాను. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, లావెండర్ కలర్, దాంతో కాస్త డిస్టెన్స్ వదిలి లైన్స్ పెట్టుకుంటున్నాను. అంటే పక్క పక్కనే కాకుండా కొంచెం గ్యాప్ వదిలేసి లైన్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్యాప్లో నేను మళ్ళీ వేరే కలర్తో ఫిల్ చేసుకోబోతున్నా కనుక నేను కాస్త గ్యాప్ వదిలేసి ఇలా టూత్ పిక్తో లావెండర్ కలర్ని యూజ్ చేసి లైన్స్ని గీసేసుకుంటున్నాను. సో బ్లూ కలర్తో లైన్స్ గీసుకున్న తర్వాత నేను ఏంటంటే ఆ గ్యాప్స్ వదిలేసుకున్నాను కదండి బ్లూ కలర్ లైన్స్ మధ్యలో, ఆ గ్యాప్స్ని ఈ విధంగా పింక్ కలర్ యూజ్ చేసి టూత్ పిక్ని పింక్ కలర్లో డిప్ చేసి ఇలా లైన్స్ని గీసేసుకుంటున్నాను. ఇదేంటంటే నేను 2 కలర్స్ యూజ్ చేశానండి. ఇందాక మనం ఒక కలర్తో గీసుకున్నాం కదా ఫస్ట్ చేసిన దియాకి,
ఇప్పుడు ఏంటంటే మనం 2 కలర్స్ని యూజ్ చేసుకుంటున్నాం. సో ఏంటంటే చాలా మంచి ఎంబోజింగ్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది చాలా బాగా అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా 2-3 కలర్స్ యూజ్ చేసినా సరే. మీకు కావాలి అంటే మీది కాస్త పెద్ద దియా అయితే, అంటే సైజులో కాస్త పెద్ద దియా అనుకుంటే మీరు 3-4 కలర్స్ని కూడా మీరు వాడుకోవచ్చు ఈ విధంగా లైన్స్కి. సో లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఇది లుక్ అండి. లైన్స్ మొత్తం డ్రా చేసుకున్నాక ఆ తర్వాత నేను మళ్ళీ ఇయర్ బడ్ని పింక్ కలర్ పెయింట్లో డిప్ చేసుకొని ఈ విధంగా డాట్స్ని పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ డాట్స్ పెట్టుకున్న తర్వాత నేను టూత్ పిక్తో డిజైన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఏంటంటే నేను రాంబస్ డిజైన్ ఉంటుంది కదా, రాంబస్ షేప్లో నేను బ్లూ కలర్ యూస్ చేసి ఇలా డిజైన్ చేసేసుకుంటున్నాను. జస్ట్ ఏం లేదండి, లైన్స్ని డ్రా చేసేసుకోవడమే 4 సైడ్స్. మీకు కనుక స్పేస్ ఇంకా ఎక్కువగా ఉంటే ప్రమిదలో ఇంకా మంచిగా వస్తుంది డిజైన్. మీకు కావాలి అంటే మీ దియా బయట వైపు కూడా ఎటువంటి డిజైన్ లేకుండా ప్లెయిన్గా ఉంటే మీరు బయట వైపు కూడా ఇదే విధంగా మీరు డిజైన్ని గీసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇయర్ బడ్ని తీసుకున్నానండి. పింక్ కలర్లో డిప్ చేసి ఈ రాంబస్ షేప్స్ ఉన్నాయి కదా వాటి మధ్యలో డాట్స్గా పెట్టేసుకుంటున్నాను. చాలా చాలా బాగుందండి ఇదైతే. మీకు షేప్స్ పర్ఫెక్ట్గా రాకపోయినా ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మనం దీంట్లో ఆయిల్ వేసి వెలిగిస్తాం కనుక డిజైన్ ఎలా ఉన్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇదేంటంటే నేను డిజైన్ చేస్తున్న నెక్స్ట్ దియా అండి. నేను లావెండర్ కలర్ యూస్ చేసి మొత్తం కోట్ వేసేసుకున్నాను పెయింట్ అనేది. ఆ తర్వాత ఈ విధంగా ఎల్లో కలర్తో చుట్టూ డాట్స్ పెట్టేసుకున్నాను పైన. ఆ తర్వాత ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి ఈ ప్రమిద లోపల, దాన్ని నేను పెయింట్ చేసేసుకుంటున్నాను ఇయర్ బడ్ యూస్ చేసి. మీ దగ్గర బ్రష్ ఉంటే మీరు బ్రష్తో కూడా దీన్ని పెయింట్ చేసేసుకోవచ్చు. సో అలా పెయింట్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ని నేను పింక్ కలర్తో ఇయర్ బడ్ని యూస్ చేసి ఇలా డాట్స్ పెట్టుకుంటున్నాను. ఫ్లవర్ మధ్యలో ఒక డాట్ పెట్టుకున్నాను ఎల్లో పెటల్స్ మధ్యలో. అలాగే దియా లోపల చుట్టూ ఇలా డాట్స్ని పెట్టేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన కలర్స్ వాడొచ్చండి. నేను ఇక్కడ చూపించిన కలర్స్ అనే కాదు, అది మన చాయిస్ అండి. సో నేను నెక్స్ట్ వైట్ కలర్ పెయింట్ని యూజ్ చేసుకొని ఈ పింక్ డాట్స్ పెట్టుకున్నాను కదా, ఆ డాట్స్ మధ్యలో వైట్ కలర్తో డాట్స్ని పెట్టేసుకుంటున్నాను. చూసారు కదండి ఎంత అందంగా కనిపిస్తుందో. సో నేను మీకు ఇవే కాకుండా ఇంకా చాలా పెయింటింగ్స్ చేశానండి, దియా పెయింటింగ్స్. అవన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది ఒకటండి ఈ కలర్ కాంబినేషన్లో చేసింది. ఇది నెక్స్ట్ అండి గ్రీన్ కలర్తో చేశాను. ఆ తర్వాత ఇదేంటంటే ఎల్లో అండ్ పింక్తో చేసింది. ఇది బ్లూ పింక్ వైట్ ఎల్లోతో చేశాను. ఇదేంటంటే పింక్ మీద వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి. ఇదేంటంటే ఒక మంచి బ్యూటిఫుల్ ఎల్లో కాంబినేషన్ అండి. ఇదేంటంటే బ్లూ కాంబినేషన్ ఎల్లో అండ్ వైట్. అలాగే ఇదేంటంటే మల్టీ కలర్స్ యూజ్ చేసి చేసిందండి. ఇది నేను చేసిన నెక్స్ట్ అండి. ఇది కూడా ఎల్లో పింక్ అండ్ బ్లూతో చేశాను. ఆ తర్వాత ఇది నెక్స్ట్ అండి. ఇదేంటంటే పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్తో సింపుల్ డిజైన్ అండి. ఇది గ్రీన్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్తో చేసింది. ఇదేంటంటే మంచి ఫ్లవర్ డిజైన్ చేశానండి. సో ఇవండి నేను కంప్లీట్గా చేసిన దియా పెయింటింగ్స్. ఈ సంవత్సరం నేను నా దివాళీని మీతో ఇలా అందమైన దియా పెయింటింగ్స్ షేర్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో తెలపడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.